ఇండియన్ ఐరన్ లేడీ దేశ రాజకీయాలను శాసించిన ఉక్కు మనిషి. కను సైగలతోనే పని పూర్తి చేసే పవర్ఫుల్ ఉమెన్. దేశ చరిత్రలో అరుదైన ఘనత సాధించిన మహిళా ప్రధాని. ఇంత ప్రఖ్యాతి గడించిన భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎలా హత్య చేయబడ్డారు? ఆమె చేసిన ఒకే ఒక్క ఆపరేషన్ తన ప్రాణాలను తీసిందా, లేదా ఇంకా ఎవరికి తెలియని అనేక కారణాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఇందిరాగాంధీ హత్యకు ప్లాన్ ఎవరు రచించారు, ఎలా అమలు పరిచారు? అసలు ఇందిరాగాంధీ హత్య జరిగిన రోజు ఏం జరిగింది? సరిగ్గా 40 సంవత్సరాల క్రితం దేశ చరిత్రలో ఒక విషాద ఘటన నాటి ప్రధానినే హత్య చేసిన వైనం దేశ ప్రజలను షాక్కు గురిచేసింది. 1984 అక్టోబర్ 31వ తేదీన అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని ఆమె ఇద్దరు సిక్కు బాడీగార్డులు దారుణంగా కాల్చి చంపారు. ఈ దారుణ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా సిక్కు వ్యతిరేక అల్లర్లతో దేశం అట్టుడికిపోయింది. వేల సంఖ్యలో సిక్కులు ఊచకోతకు గురయ్యారు. అసలు ఇందిరాగాంధీ హత్య జరిగిన రోజు ఏం జరిగింది? ఆ రోజు సఫ్దార్జంగ్ రోడ్లోని తన అధికార నివాసం నుంచి ఇందిరాగాంధీ బయటికి వస్తుండగా ఉదయం సరిగ్గా 9:20 సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ అనే ఇద్దరు సిక్కు గార్డులు ఆటోమేటిక్ వేపన్ల ద్వారా ఇందిరాగాంధీపై 30 తూటాలు పేల్చారు. అందులో 3 తూటాలు ఆమెకు తగలకుండా పక్క నుంచి దూసుకుపోగా 20 తూటాలు ఆమె శరీరంలోకి ఓ పక్క నుంచి లోపలికెళ్ళి మరో పక్క నుంచి బయటకు దూసుకెళ్లాయి. 7 తూటాలు ఆమె శరీరంలో చిక్కుకున్నాయి. 9:30 ప్రాంతంలో ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆమె మరణాన్ని ఆసుపత్రి వర్గాలు ఆ రోజు మధ్యాహ్నం 2:20 ధృవీకరించాయి. ఆ రోజు సాయంత్రం వార్తల్లో దూరదర్శన్ ఇందిరాగాంధీ మరణాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇందిరాగాంధీ హత్య జరిగిన రోజున రాజీవ్ గాంధీ పశ్చిమ బెంగాల్ టూర్లో ఉన్నారు. రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ విదేశీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర హోంమంత్రి పివి నరసింహారావు ఢిల్లీలోనే ఉన్నారు. రాజీవ్ గాంధీ 4 గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకోగా 5 గంటల ప్రాంతంలో జైల్ సింగ్ ఢిల్లీకి చేరుకున్నారు. ఆ తర్వాత గంటలోపే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా రాష్ట్రపతి చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం నుంచే సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు ప్రారంభమయ్యాయి. ఈ అల్లర్లను ముందుగానే ఊహించి నివారించేందుకు 5గురు సిక్కు ప్రముఖులు చేసిన విశ్వ ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా ఫలించలేదు. అక్టోబర్ 31వ తేదీన ప్రముఖ రచయిత సత్వంత్ సింగ్కు ఉదయం 10 గంటలకే ఇందిరాగాంధీ మరణం గురించి తెలిసింది. ఆయన వెంటనే జరగబోయే దారుణాల గురించి ఊహించారు. వెంటనే 1971లో బంగ్లాదేశ్తో జరిగిన యుద్ధంలో హీరోగా గుర్తింపు పొందిన లెఫ్టినెంట్ జనరల్ జగ్జిత్ సింగ్కు ఫోన్ చేసి సంప్రదించారు. అనంతరం వారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అప్పటి ఏకైక మార్షల్ అర్జున్ సింగ్, దౌత్యవేత్త గురుచరణ్ సింగ్, రిటైర్డ్ బ్రిగేడియర్ సుఖ్జిత్ సింగ్లను కలుసుకొని అల్లర్లు నిరోధించేందుకు ఏం చేయాలో మంత్రాలు జరిపారు. అప్పటికి ఇందిరాగాంధీ వర్గంలో కీలక వ్యక్తిగా ఉన్న ఇందర్ కుమార్ గుజ్రెల్ను సంప్రదించాలని నిర్ణయించి ఫోన్ చేశారు. అప్పటికే ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్ళినట్టు తెలిసింది. ఈ 5గురు సిక్కు ప్రముఖులు నవంబర్ 1వ తేదీ మధ్యాహ్నం రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ను కలుసుకున్నారు. అల్లర్లను నివారించేందుకు వెంటనే సైన్యాన్ని రంగంలోకి దింపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఎక్కువసేపు మౌనం పాటించిన ఆయన సైన్యాన్ని రంగంలోకి దింపితే అనవసరంగా ప్రజల్లో భయాందోళనలు పెరుగుతాయని అన్నారు. అదే రోజు ఈ 5గురు సిక్కులు హోంమంత్రి పివి నరసింహారావును కలుసుకున్నారు. అప్పటి వరకు సైన్యాన్ని దింపేందుకు ఇష్టపడిన ఆయన అప్పుడు సైన్యాన్ని రప్పించేందుకు నిర్ణయించినట్లు సాయంత్రానికల్లా సైన్యం రంగంలోకి వస్తుందని హామీ ఇచ్చారు. అంతకుముందు సైన్యాన్ని రంగంలోకి దింపొద్దని ప్రధాని కార్యాలయం నుంచే హోంశాఖకు ఆదేశాలు వచ్చాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సైన్యం, పోలీసులకు మధ్య సమన్వయానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న ప్రశ్నకు పివి నిర్లిప్తంగా సమాధానం ఇచ్చారు. ఆ విషయం ఆర్మీ ఏరియా కమాండర్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ను కలుసుకొని మాట్లాడుకుంటారని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత సిక్కు ప్రముఖులు ప్రధాని రాజీవ్ గాంధీని కలుసుకునేందుకు ప్రయత్నించారు. రాజీవ్ అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా రాజేష్ పైలట్ను కోరారు. సంతాపం తెలియజేసేందుకు ఇప్పిస్తా గానీ సిక్కుల ఊచకోత అంశాన్ని చర్చిస్తానంటే మాత్రం ఇప్పియనని ఆయన సమాధానం ఇచ్చారు. సంతాపం ఎలాగూ తెలియజేస్తాం, సిక్కుల ఊచకోత అంశం కూడా ముఖ్యమే కదా, దాన్ని కూడా ప్రస్తావిస్తామని చెప్పడంతో అపాయింట్మెంట్ నిరాకరించారు. నవంబర్ 2వ తేదీన ఢిల్లీ నగరం సైన్యం ఆధీనంలోకి వచ్చాక అల్లర్లు తగ్గాయి. తాము చెప్పినట్లు ముందుగానే ప్రభుత్వం స్పందించి ఉంటే చరిత్రలో ఇంత రక్తపాతం ఉండేది కాదన్న సిక్కు ప్రముఖుల వాదన. ఇదే అల్లర్ల విషయంపై అప్పుడు రాజీవ్ గాంధీని మీడియా ప్రశ్నించగా ఒక మహావృక్షం కూలిపోయినప్పుడు ప్రకంపనలు రావడం చాలా సహజమని వ్యాఖ్యానించారు. ఇలా ఇందిరాగాంధీ హత్య ఒక అగ్నిజ్వాలగా మారి దేశ చరిత్రలో దారుణ హింసకు కారణమైంది.